ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 35వ వచనం. ఐ హ్యావ్ మేడ్ ఏ వావ్ టు ద లార్డ్ that I cannot break. Judges chapter 11 verse 35. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునితో మనము అనేక సార్లు వాగ్దానము చేస్తుంటాం కదా. మన ఇంట్లో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, మనకు ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు, మనం అనుకున్నది జరగాలి అని అనుకున్నప్పుడు, ఇలా పలు సందర్భాలలో దేవునితో వాగ్దానము చేసుకొని ఆయనకు మాట ఇస్తాం. అది ఎటువంటి వాగ్దానమైనా కావచ్చు. కొందరు అర్పణలు ఇస్తామంటారు, కొందరు సేవకు సమర్పించుకుంటామంటారు, మరికొందరు దేవుని సేవలో సహకారిగా ఉంటామంటారు. అయితే అందరూ దేవునికి ఇచ్చిన మాటను బట్టి ముందుకు వెళ్తున్నారా? దేవునితో చేసుకున్న నిబంధనను బట్టి, ఆయనకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయనకు సమర్పిస్తున్నారా? అయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూడవచ్చు. అతని పేరు యోప్తా. యోప్తా యొక్క జీవితం చాలా విచిత్రమైనది. వేశ్యకు పుట్టాడు అనే కారణంతో అతన్ని తన సొంత ఊరైన గిలాదు నుండి టోబు అనే చోటికి పంపిస్తారు. అక్కడే తను జీవిస్తుంటాడు. అయినప్పటికీ యోప్తా ఒక పరాక్రమము గల యుద్ధ వీరుడు అని లేఖనములు ఆధారముగా మనము తెలుసుకోవచ్చు. అయితే గిలాదుకు వచ్చిన శ్రమను బట్టి గిలాదు పెద్దలు యోప్తాను వెతుక్కుంటూ టోబు దేశంకి వెళ్ళి అతన్ని మాతో పాటు రమ్ము అని బ్రతిమలాడుతారు. అమోనీయులతో యుద్ధం చేయమని, నీవే మాకు అధిపతిగా ఉండమని యోప్తాను వేడుకొనినప్పుడు అతను వారి మాటలను అంగీకరించి వారితో గిలాదు వెళ్తాడు. దేవుని సహాయం యోప్తాకు ఉందని తెలిసినందునే వారు అతన్ని శరణు కోరి వచ్చారు. అయితే అతను యుద్ధం చేయుటకు పోయే ముందు సమయంలో దేవునికి మొక్కుకున్నాడు. ఏమనంటే, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటకు నా ఇంట ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించేదను అని. ఈ ఒక్క వాగ్దానము యోప్తా జీవితాన్నే మార్చివేసింది. ఎందుకంటే అమోనీయులతో యుద్ధం గెలిచి క్షేమంగా ఇంటికి వస్తున్న యోప్తాకు మొదటగా ఎదురు వచ్చింది ఎవరో కాదు, తనకు ఉన్న ఒక్కగానొక్క కుమార్తె. బహుశా యోప్తా అనుకొని ఉండొచ్చు, ఏ మేకనో, ఏ గేదెనో, ఏ దూడనో ఎదురొస్తుందేమో అని. కానీ తన కన్న కూతురే ఎదురు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారండి? ఎలాగో యుద్ధం కూడా అయిపోయింది, నేను గెలిచాను, నేను క్షేమంగా ఒక్క గాయం కాకుండా ఇంటికి వచ్చేసా, దేవునికి ఏదో ఒకటి చెప్పుకొని ఒక దూడను బలిగా అర్పిస్తే సరిపోతుందిలే అని ఆలోచన ఎక్కువ మంది చేయొచ్చేమో. ఎందుకంటే అక్కడ ఎదురుగా వచ్చింది తన కన్న కూతురు, అందులోనూ ఒకే ఒక్క కూతురు. ఇంకెవ్వరు యోప్తాకు సంతానముగా లేరు. అయినప్పటికీ యోప్తా ఏం చేశాడో తెలుసా? నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను అని. ఎవరో మనుషులకు మాట ఇస్తే తప్పి ఉండొచ్చేమో, ఎంతో కొంత ధనం ఇచ్చి వారిని సంతృప్తి పరిచేవాడేమో, కానీ దేవునికి మాట ఇచ్చాడు కాబట్టి వెనుక తీయలేను అని ఖచ్చితంగా చెప్పాడు. కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని యందు భక్తి గలవారు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అని. ఆ రోజున న్యాయాధిపతిగా ఉన్న యోప్తా దేవుని యందు భయభక్తులున్నవాడు గనుక దేవునికి ఇచ్చినటువంటి మాట చొప్పున తను జరిగించాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవునికి ఏమైనా ఇస్తానని మాట ఇచ్చావా? ఏమైనా మొక్కుకున్నావా? నాకు దేవుడు మంచి చేస్తే నేను దేవుని సన్నిధికి ఎన్నడూ విడువనని నిబంధన చేశావా? నాకు దేవుడు గర్భఫలం ఇస్తే, నాకు జాబ్ ఇస్తే, నాకు వివాహం అయితే, నాకు అనారోగ్య సమస్య పోతే, నేను పాస్ అయితే, నా భర్తలో మార్పు వస్తే, ఇలా పలు విధాలుగా దేవునితో ఏదో ఒక విషయంలో మొక్కుబడి చేసుకొని దానిని మరచిపోయో, దానిని నిర్లక్ష్యం చేసుకొనో, ఎందుకు మొక్కుబడులు అర్పించుకోవాలో అనే ఆలోచనతో నీవున్నావేమో. ఈరోజు దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు మొక్కుకొనున్న మొక్కుబడుల విషయంలో నిర్లక్ష్యమో,
చెయ్యకు అని. నీవు ఆయనపై నిజముగా భక్తి కలిగి ఉంటే యోప్తా వలె నీవు దేవునికిచ్చిన మాట చొప్పున తప్పక జరిగించి తీరుతావు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక్కసారి మిమ్ముల్ని మీరు పరీక్షించుకోండి, ఒక్కసారి ఆలోచించుకోండి. దేవునితో చేసిన నిబంధన ఏదైనా మరచిపోయారేమో జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క వాగ్దానము మనుషులతో కాదు, దేవునితోనే చేశారు. కాబట్టి ఆ వాగ్దాన విషయంలో భయముతోనూ భక్తితోనూ ముందుకు సాగండి. ఎందుకంటే ఒకవేళ మీకు దేవుడు ఇవ్వబోవు ఆశీర్వాదాలకు, దేవుడు మీ జీవితంలో జరిగించబోవు మరికొన్ని అద్భుతములకు మీ నిర్లక్ష్యమే కారణం కాకూడదు. ఆయన సన్నిధిలో మీరు నిరపరాధులుగా నిలవబడాలి, కానీ అపరాధులుగా కాదు. గనుక దేవునికి మొక్కిన మొక్కుబడుల విషయంలో జ్ఞానము కలిగి ప్రవర్తించుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవం కలిగిన మా తండ్రి, సర్వోన్నతమైన స్థలములపై నివసించుచు నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కొనియాడబడుతున్న నా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున ఈ సమయంలో నా తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, మేము తండ్రి మీతో చేసిన వాగ్దానమును అయా మేము నెరవేర్చే వారముగా ఉండాలని, మేము మొక్కుకొనినటువంటి మొక్కుబడులు చెల్లించే విషయంలో నిర్లక్ష్యముగా ఉండకూడదని అయా మరి తండ్రి, ఆ యొక్క నిర్లక్ష్యము ద్వారా మేము పొందుకోబోయే ఆశీర్వాదములకు ఏ అడ్డు రాకుండా ఉండాలని తండ్రి ఈ రోజున మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో సరిచేసినందుకు స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రవ్వా ఈ సమయంలో వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న శోధనలు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న ఇరుకులు, వారికి ఉన్న కష్టాలు ప్రతి వాటిలో నుండి తండ్రి సమాధానమును దయచేయండి తండ్రి. దుఃఖముతో ఉన్న బిడ్డలను తండ్రి ఓదార్చండి, బలపరచండి, ఆదరించండి, లేవనెత్తండి నా ప్రభువా తండ్రి. అదే విధంగా రోగముతో ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. అయా, రోగశయ్య పైన నేను వారిని ఆదరించుదునన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. ప్రతి బిడ్డకు తండ్రి అయా మరి స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. మీరు పొందిన దెబ్బల చేత, మీరు మా కొరకు చిందించిన రక్తము చేత మా ప్రతి పాపమును కడిగి ప్రభా ప్రతి బిడ్డను స్వస్థపరచమని వేడుకుంటున్నాము తండ్రి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి యేసు నామములో తండ్రి. ఎవరి దగ్గరైతే వారు అమౌంట్ తీసుకున్నారో తిరిగి వారికి చెల్లించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. చేస్తున్న కష్టార్జితమును దీవించండి, చేస్తున్న పరిచర్యలను దీవించండి, చేస్తున్న పనులలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అయా, ఉద్యోగ విషయంలో తండ్రి ఎటువంటి సమస్యలతో ఉన్నా, ఎటువంటి ఆటంకాలతో ఉన్నా ప్రభువా అయా మీరే తండ్రి బిడ్డలపైన కృప చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు నా ప్రభా మరి తండ్రి ఈ రోజున ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉండి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ప్రభా అయా అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఆకాశ పక్షులను పోషించే దేవుడవు అయా, ఈ బిడ్డల కుటుంబాలను కూడా తండ్రి మీరు పోషించమని వేడుకుంటున్నాం. భార్యాభర్తల మధ్య సమాధానము లేని బిడ్డలకు భార్యాభర్తల మధ్య సమాధానమును కలిగి జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అయా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా అయా పనుల నిమిత్తము తండ్రి మరి చదువుల నిమిత్తము ఇంటి నుండి బయటికి వెళ్తున్నారో ప్రభా ప్రతి బిడ్డను మీరు కాచి కాపాడండి నా తండ్రి. క్షేమాన్ని సురక్షితముగా బిడ్డలు నివసించినట్లుగా కృపను చూపమని, అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా మరి త్రాగుడు వ్యసనాలకు బానిసలై, వ్యభిచార వ్యసనాలకు బానిసలై ప్రభా అయా మీ యందు భయం లేక భక్తి లేక జీవిస్తున్నారు అటు బిడ్డలతో మీరు మాట్లాడండి. అయా, వారికి మారు మనసును దయచేయండి ప్రభా నా తండ్రి. అయా, వారిలో ఉన్న అపవాది క్రియలను యేసు నామములో లయపరచండి నా తండ్రి. దైవజనులను దీవించండి, అదే విధంగా మిషనరీస్ ని దీవించండి, సువార్థికులను ఆశీర్వదించండి. వారు వెళ్ళే ప్రాంతంలో ప్రభా మీరే వారికి తోడుగా ఉండి అనేకులకు మీ రక్షణ సువార్తను ప్రకటించే భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ యొక్క కాపుదల వారికి దయచేయండి. అదేవిధంగా నా తండ్రి మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, ఇతర రాష్ట్రాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. ఎటువంటి మత కల్లోలాలు లేకుండా ప్రభా మీ యొక్క కృపను తండ్రి మా భారతదేశం పైన, తెలుగు రాష్ట్రాలపైన నుండులాగున సహాయము దయచేయండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి, మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయండి. అయ్యా, ఇంకా ఎందరైతే బిడ్డలు సమాధానము కోల్పోయిన స్థితిలో ఉన్నారో, దుఃఖముతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, ఆ వేదన బాధలన్నిటి నుండి విడుదల దయచేసి మీలో సంతోషించి, మీలో ఆనందించి, మీ యొక్క నామాన్ని ఘనపరిచే విధంగా
బిడ్డలను మీరే లేవనెత్తమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మిమ్మల్ని మీ కుటుంబాలను నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.